హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనం కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ మెథడ్ అండి. ఒక 15 మినిట్స్లో కబాబ్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం, ఏమేమి కావాలో. ఎంతో టేస్టీ చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను మీడియం సైజు కట్ చేసుకున్నాను. కారము, కబాబ్ మసాలా, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు వేసుకుందాము. పసుపు, ఉప్పు వేస్తున్నానండి. తగినంత పసుపు, ఉప్పు, కబాబ్ మసాలా, కారప్పొడి, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కలిపే ముందు ఆయిల్ వేసేసుకొని కలిపేసుకుందాము. ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా మంచి కలర్ వస్తుందండి. ఎటువంటి ఫుడ్ కలర్ అది వాడం మనం ఇక్కడ. కొంచెం కరివేపాకు వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామండి. నేను ఇక్కడ పల్లీల నూనె వాడుతున్నాను. ఎంతో హెల్త్కి మంచిదైన పల్లీల నూనె. ఇది లోకల్ బ్రాండ్ అండి, మా అనంతపూర్లోనే మేము తీసుకున్నాము. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కే వరకు మనము వెయిట్ చేద్దాము. ఆయిల్ బాగా కాగిందండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కబాబ్ ముక్కలు వేసుకుందాము. జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి వస్తుంది కదా ఎక్కువ. ఇలా కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా కరకరలాడుతూ బాగా వస్తాయి కబాబు. ఆయిల్లో బురుగు, ఎందుకంటే పల్లీల నూనె వాడుతున్నాను కాబట్టి అలా వస్తుందండి. నేను మీడియం ఫ్లేమ్ పెట్టాను కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద అలా కొంచెం బురుగు వస్తుంది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రిఫైన్డ్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇవి వాడడం కంటే పల్లీల నూనె చాలా బెటరు. రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ క్రిస్పీ చికెన్ కబాబ్. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.